మహాభారతంలోని 18 పర్వాలలో 15 పర్వములు తిక్కన్న సోమయాజి అనువదించాడు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన విక్రమసింహపురి నెల్లు అనగా వరి పంటలకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు పట్టణంలో ప్రవహిస్తున్న జీవనది పెన్నా ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెల్లూరు పట్టణంలో ఉన్న పురాతన దేవాలయాల్లో శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం ఒకటి. పల్లవరాజుల కాలంలో అంటే 8వ శతాబ్ద కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కానీ 12వ శతాబ్దంలో రాజమహేంద్రవర్మ ఆధ్వర్యంలో పూర్తి ఆలయం నిర్మించినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తోంది. స్కంద పురాణం, వైష్ణవ సంహితలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ఉంది. దీన్ని బట్టి ఈ ఆలయం ఎంత పురాతనమైనదో చెప్పవచ్చు. ఇక్కడ రంగనాథుడు శేష తల్పముల మీద పవలించి ఉన్నందున ఈ ఆలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఆలయం తూర్పు దిశనందు 7 అంతస్తులు కలిగిన 70 అడుగుల ఎత్తులో నిర్మించిన రాజగోపురం. ఈ రాజగోపురం పైన దాదాపు 10 అడుగులు ఎత్తైన కలశాలను ప్రతిష్ఠించారు. అయితే ప్రధాన ఆలయం మాత్రం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయం పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తున్నది. ప్రధాన ఆలయంలోనికి దక్షిణ ద్వారం ద్వారా మాత్రమే అనుమతి ఉంది. అయితే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మరొక ఆకర్షణ అద్దాల మండపం. ఈ అద్దాల మండపంలో లోపల పైకప్పున చిత్రించిన శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మన వైపే చూస్తున్నట్లు, మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నట్లుగా ఉంటుంది. పూర్వం కశ్యప మహాముని మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా నెల్లూరుకి వచ్చి ప్రస్తుతం ఆలయమున్న ప్రాంతంలో పౌండరీక యాగం నిర్వహించాడు. కశ్యప ముని భక్తికి మెచ్చిన నారాయణుడు ఈ ప్రాంతంలో భక్తుల ఆదరణతో పూజలు అందుకుంటానని, ఇక్కడే శ్రీ రంగనాథ స్వామివారిగా వెలుస్తానని ఆయన చెప్పినట్లు ఆలయ పురాణం ద్వారా తెలుస్తోంది. మరొక కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన త్రేతాగ్ని జ్వాలలో ఒకటి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షి ఆలయంగా, మరొకటి వేదగిరి నరసింహస్వామివారి క్షేత్రంగా వెలిసినట్లు స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది. వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. ఈ విధంగా అత్యంత ప్రాచీనమైన ఆలయం తల్పగిరి శ్రీ రంగనాథుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంను మొదట శ్రీ వైకుంఠంగా పిలుచుకునేవారు. 17వ శతాబ్దం తర్వాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఎలాంటి కోరికలైనా తప్పకుండా తీరుతాయని భక్తులందరి నమ్మకం. సంతానం లేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.